ఇక అప్డేట్స్ చూద్దాం. వారణాసి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ 100 చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మోదీపై దారి పొడవున పూల వర్షం కురిపించనున్నారు. ఇక కాషాయ రంగు దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతారు. రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. వారణాసి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ 100 చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఇక మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించనున్నారు. ఇక కాషాయ రంగు దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతారు. రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు.
देता हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।